ఛాన్స్ అయిపోయింది. సోల్మన్ రాజు గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. సోల్మన్ రాజు గారు, మీ స్పందన ఏంటంటే షాలెం రాజు చేసినటువంటి వ్యాఖ్యలపై ఇప్పుడు సిస్టర్ ఉషా కిరణ్ గారు మాట్లాడారు. ఆవిడ ఖచ్చితంగా ఖండిస్తున్నారు. ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది, ఏదో ఫ్లోలో అని ఉండారేమో అని చెప్పేసి ఆవిడ అంటూ ఉన్నారు. ఓకే అండి, ముందుగా రాజ్ టీవీ యాజమాన్యానికి హృదయపూర్వకమైనటువంటి శుభాలు. అలాగనే మనతో ఉన్నటువంటి ఉషా సిస్టర్ గారికి, ఆ తర్వాత రాకేష్ రెడ్డి గారికి కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ఈ విషయం మీద ఎవరైతే షాలెం రాజు గారు ఈ మాటలు మాట్లాడారో, నేను దీని మీద ఒక వీడియో కూడా చేశాను. ఈ వీడియో ఆల్రెడీ రన్ అవుతా ఉంది ఇప్పుడు నా ఛానల్లో. సో బ్రదర్ చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఇది ఒక రోజున జరిగినటువంటి స్టోరీ. ఇది ఒక పాస్టర్ గారి యొక్క అనుభవంలో జరిగినటువంటి స్టోరీ. ఆ స్టోరీని ఇక్కడ మాట్లాడటానికి ప్రయత్నం చేశారు. ప్రయత్నంలో ఏమైందంటే, చెప్పినటువంటి విధానము చివరికి ఏమైందంటే అది దారి తప్పేసి బయటికి రావాల్సి వచ్చింది. కాబట్టి ఆ విషయంలో జరిగినటువంటి విషయము ఎలా తప్పు దారి పట్టిందనే విషయం కూడా నేను నా ఛానల్ వీడియోలు చేశాను. మరొకసారి మీకు రాజ్ టీవీ ద్వారా మీ అందరికీ కూడా వివరించాలని నేను ఇష్టపడుతున్నాను. ఏంటి ఆ విషయం అంటే, ఆ మల్లెపూలు బంటి దగ్గరకు వచ్చిన తర్వాత పాస్టర్ గారు చెప్పేటువంటి విషయము అక్కడ మాట్లాడకుండా ఫినిష్ చేస్తే బాగుండేది. అంటే వెళ్ళేటప్పుడు ఏమన్నారంటే, మల్లెపూలు ఇక్కడ ఎవరు కొనరు బాబు, ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా క్రైస్తవులే కాబట్టి ప్రభు నమ్ముకున్నారు కాబట్టి ఎవరు పెట్టుకోరు కాబట్టి నమ్ముకోరు అంటే అంతటితో ఫినిష్ అయిపోయేది. కానీ వెళ్ళేటప్పుడు వచ్చిన తర్వాత కొనరు, ఎవరు కూడా కొనరు, కొనే పిచ్చి పిచ్చి వేషాలు వేసేవాళ్ళు, రోడ్లమ్మటి లేకుంటే బజార్లమ్మటి తిరిగే వాళ్ళు కాదు అని మాట్లాడే మాటనే ఈ రోజున మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చింది. సో ఆ విషయం పైన షాలెం రాజు గారు వెంటనే స్పందించి అపాలజీ ఇచ్చి క్షమించమని అడిగి ఇంకొకసారి ఇటువంటి రిపీట్ కాకుండా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా నేను వీడియో చేశాను. బట్ రాజ్ టీవీ ద్వారా కూడా నేను అదే విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఆయన స్నేహితుడు అలాగనే చేగోడి అనే ఒక సహోదరు పాస్టర్ గారు ఉన్నారు కాబట్టి డానియల్ గారు, జాషువా డానియల్ గారు, సో వారు కూడా కొంచెం మాట్లాడారు. మీ ఛానల్ వాళ్ళతో కూడా మాట్లాడిన వీడియోస్ కూడా చూశాను నేను. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ప్రస్తావన ఏంటంటే, ఇది బయట ప్రపంచానికి వెళ్ళిపోయింది. క్రైస్తవుల వరకు చెప్పుకుంటే బాగుంటది. క్రైస్తవులకు ఏం చెప్పుకోవాలి అంటే, మల్లెపూల గురించి చెప్పాల్సిన పని లేదు, లేకపోతే ఇంకొక ఫ్లవర్ గురించి చెప్పాల్సిన పని లేదు, ఈ ఫ్లవర్స్ ఎవరి చెవులు కూడా పెట్టాల్సిన పని కూడా లేదు. కానీ ఆత్మ సంబంధమైన బోధను చర్చిలో చెప్పుకుంటున్నావు కాబట్టి అది ఎవరికి ఇప్పుడు ప్రాబ్లం లేదు. కానీ ఈ బజారు లేకుంటే రోడ్ల మీదనే మాట్లాడినటువంటి మాటలే ఇప్పుడు ఇక్కడ రిలీజియన్ కాదు, ప్రాముఖ్యంగా మన భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఈ మల్లెపూలు అనే విషయం కాదు కానీ ఈ ఫ్లవర్ విషయంలోకి వచ్చినప్పుడు అందరూ వాడుతూ ఉంటారు. మల్లెపూలే కాదు, అన్ని పూలు కూడా వాడుతూ ఉంటారు చాలా మంది. కాబట్టి అది పెట్టుకున్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అని అంటం అనేది పర్ఫెక్ట్ అయిన విషయం కాదు. తప్పకుండా షాలెం రాజు గారు ఈ వీడియో చూసి స్పందించి, నేను ఉదయకాల వేళ చెప్పినటువంటి వీడియోలో కూడా చెప్పాను కాబట్టి వాళ్ళు కూడా స్పందించి వెంటనే దీన్ని ఇంతటితో క్లియర్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు సల్మాన్ రాజు గారు, మీ ఉద్దేశమైనా మా ఉద్దేశమైనా ఎవరు ఇక్కడ వచ్చి ఈ ప్లాట్ఫామ్ పైన మాట్లాడుతున్న వాళ్ళ ఉద్దేశమైనా ఒకే ఒక్క విషయం పైన మనం మాట్లాడుతూ ఉన్నాము. మీ మతానికి సంబంధించి మీరు ప్రచారం చేసుకోండి, తప్పులేదు. కానీ పరమతస్తులైనటువంటి హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, అందులో ఉన్నటువంటి ఎస్పెషల్లీ మహిళలను మీరు ఇందాక రాకేష్ రెడ్డి గారు చెప్పారు, ఆడవాళ్ళకి ఏ మతంలో అయినా మనం చాలా రెస్పెక్ట్ ఇస్తాం. హిందూ మతంలో అయితే దేవతలతో పోలుస్తాము, క్రైస్తవుల్లో కూడా సేమ్ అదే చేస్తారు. అలాంటి మహిళలని ఈ రకంగా బజార్ ఆత్మ సంబంధులు వీళ్ళందా రోడ్లపైన పిచ్చేషాలు వేసే వాళ్ళే మల్లెపూలు పెట్టుకుంటారు అనడము, దీన్ని తప్పుపడుతూ ఉన్నాం కదా మీరైనా మేమైనా. సో ఇప్పుడు మీరు చేసినటువంటి వీడియో పైన కింద మీరు కామెంట్స్ చూసుకుంటే మిమ్మల్ని వ్యతిరేకిస్తూ, మిమ్మల్ని విమర్శిస్తూ, మీ పైన ట్రోల్ చేస్తూనే కామెంట్స్ వచ్చాయి. సేమ్ అట్ ద సేమ్ టైం రాజ్ న్యూస్ కూడా మేము దీని గురించే మేము ఖండిస్తూ ఉంటే మాకు కూడా సేమ్ అలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ అనమాట. ఇక్కడ హోస్ట్ పైన అవ్వచ్చు, ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నటువంటి గెస్ట్ల పైన అవ్వచ్చు, చాలా నీచమైనటువంటి కామెంట్స్ పెడుతూ ఉన్నారు. అంటే దీనికి ఎవరు బాధ్యత వహించాలి అంటారు? ఇప్పుడు ఎవరు దీన్ని ప్రొవోకేట్ చేశారు ఈ రకమైనటువంటి కామెంట్స్ చేయడానికి కానీ, ఈ రకమైనటువంటి దుందుడుకుగా వాళ్ళు మాట్లాడడానికి కానీ ఎవరు ప్రొవోకేట్ చేశారు? ఎవరు ఇనిషియేషన్ అంటారు ఇది? దీనికి మనకు ఎవరైతే మెసేజ్ చెప్పారో వాళ్ళే దీనికి కారకులై ఉంటారు, వాళ్ళే బాధ్యత వహించాలి. దీనికి షాలెం రాజు గారే మాట్లాడారు కాబట్టి షాలెం రాజు గారే దీని బాధ్యత తీసుకొని ఈ విషయంలో మాట్లాడిన ప్రతి మాటను
సింగిల్ గా తీసుకొని సింగిల్ వర్డ్ లో ఏమేమి మాట్లాడానో, ఎక్కడ తప్పు పోయింది, ఎక్కడ ఈ పద్ధతి దారి తప్పింది అనే విషయాన్ని తను గ్రహించి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా ఒక పరంగా అంటే స్త్రీలందరికీ కూడా తను అపాలజీ ఇవ్వాల్సిందిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ మాటను మనం విన్నప్పుడు చాలా సున్నితంగా అనిపించింది, కానీ విన్న తర్వాత చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఈ విషయంలో మరి ఇక్కడ ఎవరు స్పందించినా స్పందించకపోయినా ఆయన ఒక సంస్థ నాయకుడు కాబట్టి, సేవకుడు కాబట్టి, ఇతర హృదయాలను లేకపోతే గాయం చేసే వ్యక్తి కాకుండా ఇతర వ్యక్తుల యొక్క మనస్సును